ఏమ్మా ఏంటిది? ఎవరు నువ్వు? హలో, ఏంటది? ఎవరు నువ్వు? నేను ఒక మర్డర్ చేశాను. ఎక్కడ చేసావు? ఎంబీపీ కాలనీ మంటరా? సార్ కేసు మర్డర్ అయిందని చెప్పి కాల్ వచ్చింది. ఇప్పుడు మర్డర్ వచ్చి మీ ముందు లొంగిపోతున్నారు, అది ఏరియాలో అంటున్నారు. సార్ కేసు ఇస్ సాల్వ్డ్. ఐ గెస్ మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈవెన్ లోపల వేయాలి. ఇప్పుడైనా మర్డర్ అయిన వెంటనే ఎవరో వచ్చి నేను చంపేశానంటే ఇంకా కేసు క్లోజ్ అయిపోయినట్టేనా వినీత్? సార్ ఎవిడెన్స్తో పాటు వచ్చారు సార్. అవును, ఎవిడెన్స్ ఉంది. అదే ఎవిడెన్స్ అని ప్రూఫ్ ఏంటి? రాసిమంటారా సార్? రాసిండమ్మా. ఏం రాసేస్తారు ఇద్దరు? నేను రాయకండి. ఫస్ట్ మన ఇన్వెస్టిగేషన్ మనం చేసుకున్న తర్వాత క్రైమ్ లొకేషన్కి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మనం ఒక కన్క్లూషన్కి వద్దాం. షెర్లాక్ సంపత్ మరి ఏంటి సార్? రెడీగా ఉన్నాను సార్, వెళ్దాం. ఎవరో వచ్చి ఏదో చెప్తే అది వినేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మనం ఎలా చెప్తావు వినీత్? అసలు మర్డరే వచ్చి చెప్పిన తర్వాత అయితే అది గ్యారంటీ ఉంది. మర్డర్ వెపన్ ఉంది సార్. మర్డర్ వెపన్ గ్యారంటీయా? అది ఒకటి సరిపోతుందా? మర్డరే చెప్తున్నారు సార్. క్రైమ్ లొకేషన్కి వెళ్దాం, మనీ రెడీ చేయమని చెప్పండి. ఓకే సార్, బయలుదేరు. ఓకే. தாமரை பூவுக்கும் தண்ணிக்கும் என்னைக்கும் சண்டையே வந்ததில்லை. மாமன அள்ளி மச்சினி யாரும் இல்லை. సార్ కేఫ్ క్లోజ్డ్ అండి, టైమ్ అప్. చాక్లెట్ కాఫీ. కేఫ్ క్లోజ్డ్ అండి, ఇట్స్ ఆల్రెడీ 10 o'clock. కేఫ్ క్లోజ్డ్. చాక్లెట్ కాఫీ. క్యాష్ ఇస్తాను, కౌంటర్లో ఉంది, కానీ కాఫీ లేదు. చాక్లెట్ కాఫీ. హే ఆగు. చాక్లెట్ కాఫీ. நாக்குல முக்கையே தொட்டவே நானடி, பார்வையால் உசுரையே தொட்டவே நீயடி. పంపించారా ఎఫ్ఐఆర్లో? ఓకే, వస్తున్నాం. ఎస్ఐ ఎంబీపీ లేదో మర్డర్ అయిందంట, ఒకసారి పది వెళ్ళి చూసొద్దాం. ఓనర్ని ఒకసారి రమ్మని చెప్పి మాట్లాడాను. ఓకే సార్. మీరేనా మిథున్ భావన అంటే? ఈ కెఫే ఓనర్స్ మీరేనా? సిఐ సార్ వచ్చారు, మిమ్మల్ని పిలుస్తున్నారు, మాట్లాడాలంటే మీతో. డబ్బులు ఎలా తగిలే? హాయ్, నువ్వేంటి ఇక్కడ? నేను కలుద్దాం వచ్చా. చెప్పేమైంది? అదే నాకు మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాం, ఇంట్లో నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. అను చూస్తున్నావు కదా, ఈ కేసు సాల్వ్ అయిపోతే, ఈ కేసు క్లోజ్ చేసేస్తే నేను ఫ్రీ అవుతాను. అప్పుడు మాట్లాడదాం పెళ్లి గురించి. ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు నువ్వు ఈ పెళ్లి టాపిక్స్ అన్ని తేకాలి. ఈ ప్లేస్ మీదేనా? అవును ఇన్స్పెక్టర్. నిన్న రాత్రి ఏరియాలో ఏమన్నా గొడవ జరిగిందని మీకు తెలుసా? తెలీదండి. ఈ ఏరియాలో నిన్న రాత్రి ఒక మర్డర్ అయింది. మర్డరా? యా, అది ఇన్వెస్టిగేట్ చేయడం కోసం మేము ఇక్కడ అన్ని ప్లేసెస్ తిరుగుతున్నాం. మీకేం తెలియదు ఇక్కడ? మాకు ఐడియా లేదండి. ఈ కేఫ్ లో కూడా ఏదో గొడవ జరిగిందని విన్నాను నేను. లేదండి. మీ మొహానికి ఆ దెబ్బలేంటి?
బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందండి, ఏదో జారి పడ్డాం, చిన్న దెబ్బలు తగిలి. బైక్ మీద పడ్డారా? అంతే అండి. నిన్న మీ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ లో ఎవరైనా కొంచెం మీకు అనుమానంగా ఏంటి ఇలా ఉన్నాడు అనిపించడం వల్ల ఎవరైనా ఉన్నారా? ఆలోచించి చెప్పండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి, చాలా ఇంపార్టెంట్ ఇది. లేదండి, ఎవరు లేరు. సరే, ఏమన్నా అవసరమైతే మళ్ళీ పిలుస్తాను. అలాగే అండి. అవసరమైతే మీరు ఒకసారి స్టేషన్కి రావాల్సి వస్తుంది, నేను మీకు చెప్తాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఏముంటుంది, నేను చూసుకుంటాను. నువ్వు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చావా, సరసాలాడడానికి వచ్చావా? కనిపిస్తుంది బాగా. నువ్వేంటి ఎక్కడ ఈ టైంలో? నేను ఎప్పుడూ ఇక్కడే హ్యాంగ్ అవుట్ అవుతాయి. ఇక్కడ చాక్లెట్ కాఫీ నాకు చాలా ఇష్టం. తాగేవా? తాగి. కొంచెం మాట్లాడుకుంటారా సార్? వెయిట్ చేయనా? లేదు, సరే నువ్వు కానీ నేను వచ్చాను. సరే, బాయ్. ఏమ్మా, నిన్న ఫోన్ చేసి మర్డర్ చూశానని చెప్పావు కదా ఎంబీబీ కాలనీలోది. ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది, ఇంకొంత ఇన్ఫర్మేషన్ కావాలి. మధ్యాహ్నం లోపు స్టేషన్కి ఒకసారి రామ్మా, వచ్చి నన్ను కలు. ఓకే. హెడ్ కానిస్టేబుల్ సరే రామ్, నిన్న మర్డర్ కేసుకి సంబంధించి ఒక అతను మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదా, అజిత్ అని. అతను స్టేషన్కి రమ్మన్నాం. నిన్న అతను ఆ టైంలో ఎక్కడున్నాడో, నిన్న అతని యాక్టివిటీస్ అన్ని నాకు డీటెయిల్స్ కావాలి అతను వచ్చేలోపు. సార్ ఆ పని చూడు. సార్ అజిత్ వాళ్ళు వచ్చారు, రమ్మంటారా? పంపించు. ఓకే సార్. నిన్న మీరే కదా మర్డర్ చూసానని ఫోన్ చేసింది. ఏం చూసారు చెప్పండి. ఎంబీపీ కాలనీలో ఒక కెఫే పక్కన తుప్పలు ఉన్నాయి. ఆ తుప్పల్లో నేను ఒక మర్డర్ చూశాను. ఎంబీపీ కాలనీలో ఒక కెఫే ఉంది, ఆ కెఫే పక్కన తుప్పల్లో మర్డర్ చూశాను సార్. ఎవరిని చంపడం చూసావు? దాని నుంచి అక్కడ ఎవరున్నారు అన్నట్టు చూస్తున్నారు. నేను మిమ్మల్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంటే ఎక్కడ చూస్తున్నారు? సార్ ఒక్క నిమిషం సార్. నేను చూసిన మనిషి మీ అంత హైట్, కొంచెం లావుగా ఉంటాడు. అయితే అతన్ని ఎవరో పొడిచి చంపడం నేను చూశాను. నా అంత హైట్ అండి, కొంచెం లావుగా ఉంటాడు. ఆ మనిషిని చంపడం చూశాను. సార్ ఎవరో తృప్తి వచ్చారు, మిమ్మల్ని కావాలంట సార్. పంపించమ్మా, తీసుకురా. ఓకే సార్. సార్ మీరు ఎలాగో బిజీగా ఉంటారు కదా, నా దగ్గర పట్టుకోండి నంబర్. మ్యామ్ ఇక్కడ కూర్చోండి, ఎస్ఐ గారితో మాట్లాడండి. రెండు నమ్మకం కూర్చోండి. నమస్తే, చెప్పండి అమ్మ. సార్ నిన్న నుంచి మా తమ్ముడు మిస్సింగ్ సార్. మార్నింగ్ అబౌట్ 9 o'clock నుంచి కాల్స్ చేస్తున్నాను. ఇప్పుడే వచ్చేస్తాను అక్క అని బయటకు వెళ్ళాడు. కాల్ చేస్తూ ఉంటే తను ఎత్తట్లేదు సార్. చాలా సార్లు కాల్ చేశాను. చివరికి 12 o'clock అరౌండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఉంది. మా రిలేటివ్స్, తన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను. నోబడీ నోస్ వేర్ హీ ఇస్. చివరికి మీకు కాల్ చేశాను సార్ స్టేషన్కి. ఇక్కడ కూడా ఎవరు ఫోన్ ఎత్తట్లేదు. సారీ అమ్మా, నిన్న రాత్రి మీ తమ్ముడిని ఎవరు మర్డర్ చేశారు? లేదు సార్, ఇట్స్ నాట్ పాసిబుల్. ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏమమ్మా కానిస్టేబుల్, వాటర్ దా. నేను నమ్మలేకపోతున్నాను సార్, ప్లీజ్. అన్నీ చూసామమ్మా, మర్డర్ జరిగిన సైటు అవన్నీ మ్యాచ్ అవుతున్నాయి. నేను రాత్రి ఒకటే మర్డర్ జరిగింది, సో అది మీ తమ్ముడే. అంతకురాళ్ళే వచ్చి ఇక్కడ నొక్కిపోయారు. లేదు సార్, మీరు తప్పు. లేదు సార్, నేను నమ్మను సార్. నేను నా కళ్ళతో చూస్తే తప్ప నేను నమ్మను సార్. మీ తమ్ముడిని చంపిన కూడా స్టేషన్లోనే ఉన్నారండి. ఆగండి చూపిస్తాను. అమ్మ రైటర్, వెళ్ళి ఒకసారి రావండి, పట్టుకురండి బయటికి. అమ్మ ప్లీజ్ కంట్రోల్ చేయొచ్చు, మీరు కొంచెం ఆగండి. ఈవిడేనమ్మా మీ తమ్ముడిని చంపింది. ఈవిడ నా పేషెంట్, నేను నమ్ముతానండి. ఈవిడ నేనే చాలాసార్లు ట్రీట్ చేశాను. ఈవిడ ఒక పిచ్చిదండి, ఈవిడ చంపుండదు. ఈవిడికి ఏంటంటే ప్రాబ్లం, ఎవరిని చూసినా నేనే చేశానని ఈవిడ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా మా తమ్ముడిని ఈవిడ చంపుండదు. నాకు ముందు నుంచి ఇదే డౌట్, తను చేసి ఉండదని. తను లోపల పెట్టండి, మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. అందరూ వార్తల్లో లైన్స్ చదువుతారు, ఏం రాస్తే అదే బ్లైండ్గా నమ్ముతారు.
but I started reading in between the lines. హెడ్ కానిస్టేబుల్ రిపోర్టింగ్ అశోక్ ఏంటి ఇతని డీటెయిల్స్ చెక్ చేసాం సార్. ఇతని ఫోన్ నెంబర్ ట్రేస్ చేస్తే అనకాపల్లి టవర్కి మర్డర్ జరిగిన ప్లేస్లో ఇతను లేడు అసలు ఆ టైంకి. అరే ష్యూర్, అన్ని వివరాలుగా షూర్. నువ్వు అనకాపల్లిలో ఉన్నావా? అనకాపల్లిలో ఉండి ఇక్కడ మర్డర్లా చూసావు నువ్వు? అడ్డు చూస్తావేంటారు వచ్చినప్పటి నుంచి? ఏముంది అక్కడ? సార్ యాక్చువల్గా నా వైఫ్ అక్కడ ఉంది సార్. తను చనిపోయింది. నా ఒక్కకే కనిపిస్తుంది. ఏమైపోయావు? ఎక్కడికి మాయమైపోయావు నువ్వు? అదేంటి నీకు తెలీదా? నేను చచ్చిపోయాను కదా. చచ్చిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నేను చచ్చిపోయి చాలా ఏళ్ళు అవుతుంది. ఎవరితో మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నావు? తను చూసింది, నాకు చెప్పింది, నేను రిపోర్ట్ చేయాలని చెప్పాను సార్. యాక్చువల్గా నేను లేను. ఏం చెప్తున్నావు అసలు? చచ్చిపోయింది నీకెలా కనిపిస్తుంది? నాకు చనిపోయినప్పటి నుంచి కనిపిస్తుంది సార్. మన కర్మ ఎలా తగలడింది ఏంటి ఈరోజు? ఓ పిచ్చిదిగా హాస్పిటల్ పట్టుకొచ్చింది, ఈ పిచ్చోడు వచ్చిపోయి వెళ్ళం చచ్చిపోయింది కనిపిస్తుంది అంటున్నాడు. బుర్ర పగిలిపోతుంది బాబోయ్. నువ్వు మళ్ళీ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించావంటే నువ్వే మర్డర్ చేసావని చెప్పి ఒకలో దోసేస్తాను. బయలుదేరు. అశోక్, నిన్న ఆ కేఫ్ చుట్టుపక్కల ఆ టైంలో ఏమేమి సెల్ ఫోన్స్ యాక్టివ్గా ఉన్నాయో ఆ నెంబర్స్ అన్ని తీసుకో. ఈ పిచ్చి వాళ్ళందరితో పెట్టుకుంటే మనకి పిచ్చెక్కిపోయేటట్టుంది. ఓకే సార్. చూడు ఆ పని చూడు. హలో అశోక్, కాల్ డేటా దొరికిందా? దొరికింది సార్. రా తొందరగా రా. 5 minutes సార్, వస్తున్నా. ఓకే. ఇక్కడ ఒకే నెంబరు 10 కాల్స్ ఉంటే ఆ ఏరియాలో నాకు ఇన్ఫార్మ్ ఎందుకు చేయలేదు నువ్వు? సో ఇది మన ఎస్ఐ గారు పేరు మీద ఉండేసరికి ఇంకా నేను మీకు చెప్పలేదు సార్. వినీత్ నెంబర్ ఇది కాదు కదా? వినీత్? అవును సార్. సరే రా. ఈ ఫోన్ నెంబర్ ఎవరిది? 37069. మీ పేరు మీద ఎందుకు ఉందా నెంబరు? అంటే సార్ అది ఎవరిది? అంటే సార్ అది ఏంటి వినీత్, ఎవరి నెంబర్ అది? నీ పేరు మీద ఎందుకు ఉంది? నా గర్ల్ ఫ్రెండ్ మాత్రం సార్. మీ గర్ల్ ఫ్రెండ్ నిన్న మర్డర్ జరిగిన టైంలో అక్కడేం చేస్తుంది? సార్ అది క్రాస్ కనెక్షన్ రాంగ్ సిగ్నల్ ఏదో అయ్యి ఉంటుంది సార్. నా గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో కొడుకుని ఉంది రాత్రి. ఒకసారి దాన్ని ఇమీడియట్ గా స్టేషన్కి రమ్మని వినీత్. అవసరం లేదు సార్, తను రాత్రంతా ఇంట్లో ఉంది, నాకు తెలుసు కదా. చెప్పింది వినీత్, ఇమీడియట్ గా స్టేషన్కి రమ్మని. అశోక్ నువ్వు కూడా వెళ్ళి. ఓకే సార్. కూర్చో వినీత్. అను, నువ్వు అసలు ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నావు? అను నువ్వేంటమ్మా ఇక్కడ? వింటున్నావా వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? నీకు విషయం తెలిసిందా? తమ్ముడు చచ్చిపోయేటమ్మా. వీళ్ళందరూ ఎవరో ఏం చంపేశారు అంటున్నారు. ఏంటమ్మా ఇది? ఎలా నమ్మాలా? అసలు మీకు తన ఎలా తెలుసు? తనలా తెలిసి ఏంటండి? అను మా తమ్ముడు ఫియాన్సీ అండి. నాకు ఏంటి అను? అశోక్ ఒకసారి రైటర్ తీసుకో. ఓకే సార్. ఏమో మేడం నీ పక్కన కూర్చోబెట్టుకుని కొంచెం వాటర్. మేడం మీరు బాధపడకండి, అక్కడ కూర్చోండి వెళ్ళి. అను నువ్వు ఇక్కడ కూర్చో. అసలు ఏం జరుగుతుంది వినీత్? అను, ఆవిడొచ్చి నువ్వు వాళ్ళ బ్రదర్ ఫియాన్సీ అంటారేంటి? ఇప్పుడు చూసినా నువ్వు వినీత్తోనే కనిపిస్తున్నావు కదా. అండ్ ఆ టైంలో 40 కాల్స్ ఏంటి నీకు ఆ టవర్ దగ్గర మర్డర్ జరిగిన ప్లేస్ లో? మిమ్మల్ని అడుగుతుంది. సార్ ఎలాగో ఇంత దాకా వచ్చింది కాబట్టి నిజం చెప్పు. మీ ఇద్దరు ఎన్ని ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటున్నామో మీకు తెలుసు.
తెలుసు. ఎస్, మేము ఇంట్లో ఒప్పించి ఇద్దరు పెళ్లి చేసుకుందాం వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడు, వాళ్ళ ఇంట్లో మాట్లాడితే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోగా అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేద్దామని చూశారు. తను ఏడ్చినా సూసైడ్ చేసుకుంటానన్నా సరే మేము లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా కార్నర్ చేశారు. నన్ను దగ్గర రానివ్వట్లేదు, కాల్స్లో మాట్లాడనివ్వట్లేదు. తను అసలు ఉందో బతుకుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో నేను ఉన్నాను. అలాంటి టైంలో ఇంకా వేరే ఆప్షన్ లేక ఏం చేయాలో తెలియక ఇద్దరం కలిసి ఇలా చేయాల్సి వచ్చింది. అసలు ఏం చేశారో నాకు క్లియర్గా చెప్పండి వినీత్. ఆ రోజు ఏం జరిగిందో నాకు క్లియర్గా తెలియదు. తను ఆ పెళ్లి కొడుకుకి ఫోన్ చేసి కలుద్దాము, పెళ్లికి ముందు నీతో ఒకసారి మాట్లాడాలి అని చెప్పి పిలిచింది. అలాగే కాఫీ షాప్కి రమ్మని చెప్పి పిలుస్తుంది. వచ్చారు. అక్కడి నుంచి అక్కడ కాదు పక్కనే ఉన్నాను అని చెప్పి రమ్మని అక్కడ పక్కన ఎవరు లేని ప్లేస్లో చూసి నువ్వు కూడా ఉన్నావు ఆ స్పాట్లో? నేను అంతా ఉన్నాను, నేను లేకుండా తను లేదు. అసలు మీరు ఏం చేశారు మీకైనా అర్థమయ్యే చేశారా? అసలు చంపేసి మీరు తప్పించుకోగలరని ఎలా అనుకున్నారు? మన మనుషుల్ని మనమే ఖచ్చితంగా కాపాడుకోవాలి. నేను తను కాపాడుదాం అనుకున్నాను. మనందరం ఒకటి డిపార్ట్మెంట్, మీరు కొంచెం చూసి చూడనట్టు వదిలేస్తే మేము తప్పించుకోగలం అని. నువ్వు చేయాల్సిన ఎదవ పనులన్నీ చేసి ఇప్పుడు డిపార్ట్మెంట్ గుర్తొచ్చిందా నీకు? మనకి ఇంకొకటే ఆప్షన్ వినీత్, ఆ పిచ్చిదాన్ని వేసాడు. బాటిల్ ఎవరి దగ్గర మీరు సింధు అజిత్ సీన్ ఎప్పుడు చేస్తున్నారు మరి? ఇప్పుడు నేను పట్టుకొని తిప్పేసి అంతే. అంతే అంతే నన్ను చూసి నవ్వుతుంది. ఏమంటారు సార్?